వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. శ్రీదేవి కిచెన్కు నీకు సరిపడదు, నీకు వంటలు రావు అనకండి. ఇప్పటి నుంచి డిసైడ్ చేసుకున్నాం, మీకు సూపర్ వంటలు అంటే మళ్ళీ మళ్ళీ మీరు అడగాల, శ్రీదేవి కిచెన్లోకి ఎప్పుడు పోతావు, ఎప్పుడు వంట చేస్తావు అని చెప్పాలి, అడగాలన్నమాట. ఆ రేంజ్లో చేసి చూపిస్తా. మరి వంట రానోళ్ళ దాకా తిడుతున్నారు ఏందబ్బా నన్ను. మరి ఏదో హల్వా అట్లట్లా అయితే హల్వా పోయి గిల్వా అయింది. మొత్తానికి హల్వా సరిగ్గా చేయకపోవడం కాదు, ఒకసారి అట్లా చేసుకుంటే చూడండి, సరేనా? జస్ట్ ఏదో చిన్న చేంజ్ అది చేసేసుకొని రిపేర్ చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. అది హల్వానా, పప్పు గుత్త, ఏమన్నా క్లాసులు వీకిండ్రా దేవుడా దేవుడా దేవుడా. బట్ ఎనీవే సూపర్ ఎంజాయ్ చేసినాం. మీ కామెంట్స్ని అయితే తిట్టుకుంటూ ఇక సరదాగా, ఇక నీకు వంట రాదు, ఇక అయిపోయిండు, కళ్యాణ్ అయిపోయిండు, పిల్లలు ఎట్లా తింటున్నారు, అబ్బా ఏం కన్సన్నారు. సో అంత లేదు, మంచిగా వండుతా, ఏదో అప్పుడప్పుడు అట్లా అవుతుంది. అయినా విషయం ఏంటంటే చాలామంది అట్లా చేస్తారు కావచ్చు, ఎడిటింగ్లో తిమ్మిని బమ్మిని తిమ్మి చేసి చూపిస్తే అయిపోతుందా? నేను అట్లయితే మీది చూసి మంచి ఇట్లా చేసి చేపిస్తే అయిపోతుండేనా? ఉన్న విషయం నిజాయితీ ఒప్పుకున్నా, పప్పు గుత్తి పెట్టి రుద్దినా. అయితే ఏంటి హలీమా అదొకటి. మళ్ళా నాకు ఇదే రాదంటే ఇక హలీం కాడికి ఏడుకోదు, కానీ హెల్తీ ఫుడ్ చేసి పెట్టినా ఇక మీరు తిట్టిన తిట్లయితే సూపర్ ఉన్నాయి, ఫుల్ ఎంజాయ్ చేసిన. బట్ ఎనీవే అట్లా తిట్టింది కాబట్టి కక్ష కట్టి ఈరోజు ఒక మంచి స్నాక్ చూపిస్తామని డిసైడ్ చేసి వచ్చిన అనమాట. అయితే చాలా సింపుల్ స్నాక్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా చేసుకొని తిన్నాక మాత్రమే కామెంట్ చేయండి ప్లీజ్, నన్ను ఉట్టిగా తిట్టకండి. బట్ ఇందులో కూడా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వాడతా, అది ఒకటి మళ్ళీ ముందే చెప్తున్నా. అయిపోయిందా, ఇంట్లో కూడా స్నాక్లో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ అనకండి, చేసుకొని చూడండి. అబ్బా ఇక లేకుండా కూడా చేసుకోండి, ఓసారి ఇట్లా చేసుకొని తర్వాత వేరేలాగా చేసుకొని కామెంట్ చేసి తిట్టండి, అక్షంతలన్నీ వేయండి, మెచ్చుకోండి, సరేనా? నేను మాత్రం చేసుకొని తింటున్నా, నేను మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చూపించేస్తా. అంతకుమించి వేరే ఛాన్స్ లేదు మీకు, మీరు ఎస్కేప్ కాలేరు నా నుంచి. ఓకేనా? ఇది పన్నీర్, సూపర్ పన్నీరు క్యూబ్స్ లాగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? దాంట్లోకి నెయ్యి కావాలి మనకు. సో పన్నీరు నెయ్యి కాంబినేషన్ ఏందబ్బా అనుకోకండి, చాలా సూపరు. అండ్ మిర్చి పౌడర్, సాల్ట్, యాజ్ యూజువల్ మన జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకేనా? మీకు విషయం చెప్పనా, బెస్ట్ పన్నీర్ బ్రాండ్ చెప్పాలనా? సో నేను ఇక అన్నీ ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్లు అన్నిట్లో పన్నీర్లు టేస్ట్ చేసినబ్బా, కానీ హైదరాబాద్లో బెస్ట్ పన్నీర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పాలనా? అది ఆ స్పాట్ ఏంటంటే మన అక్కినేని సమంతకు చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్ దొరికే స్పాట్ అనమాట. సో నేను ఒకసారి ఈ ఆర్టికల్నే చదివాను, తన ఇంటర్వ్యూనో ఏదో చదివినా, ఏంటంటే మీరు ఏది లేకుండా ఉండలేరు అంటే, ఒకటి చైతన్య, రెండవది మస్కతి ఐస్ క్రీమ్. అది సమంత చెప్పిన మాట, నేను అబద్ధం చెప్తలేను, వెతుక్కొని చూసుకోండి, ఎక్కడో ఉండింటుంది. సో ఏంటంటే అక్కడ ఆ మస్కతి అనేది యాక్చువల్ లోకల్ బ్రాండ్. బట్ ఒకరోజు పోయి చూసినా ఏమి సెటప్, ఎన్ని ఎకరాల సెటప్, అది వాళ్ళ ఓన్ డైరీ, ఓన్ ఇది అంటే అమ్మో అవి ఊహించలేము. ఆ వెహికల్స్ ఏంది, అసలు ఆ షెడ్లు ఏంది, ఆ మిల్క్ ప్రొడక్ట్స్ ఏంటి, అమేజింగ్. బట్ అన్నిటికంటే అందులో పన్నీర్ ఉంటుంది, ఏ బ్రాండ్ పనికిరాదబ్బా. ఎక్కడైనా మీకు ఆన్ ది వే మస్కతి డైరీ ప్రొడక్ట్స్ ఉండే ప్లేస్ కనపడితే పన్నీర్ కొనుక్కొని తిని చూడండి, ఎంత ఫ్రెష్నెస్, ఎంత సాఫ్ట్, అసలు అల్టిమేట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇంక ఏ బ్రాండ్ ముట్టుకున్నా కూడా మనకు నచ్చదు, ఏదో బ్రాండ్ ప్రమోషన్ అనుకునేరు. ఒట్టు చెప్తున్నా ఈ నుండి, సరేనా? ఇప్పుడైతే ఇది ఎంచుకొని తిందాం, ఇది మాత్రం మస్కతి కాదు. ఓకేనా? యాక్చువల్గా నేను మధ్యలో పోయినప్పుడు మస్కతి తెచ్చినబ్బా, నేను తెచ్చి మీకు చూపించేలోపు అయిపోయింది అది సంగతి. ఇది వేరేది, రండి చేసుకొని తిందాం. చాలా సింపుల్ ప్రాసెస్, మళ్ళీ చెప్తున్నాను అనుకున్నాను, నిజంగా సింపుల్ కాబట్టి సింపుల్ అని చెప్తున్నాను. కిచెన్ అంతా సర్దుకోవాలి, కిచెన్ చూడకండి. త్వరలో కిచెన్ టూర్ చేస్తా, సరేనా? ఎప్పుడు చూసే కిచెనే కానీ ఇంకో యాంగిల్లో స్టోరీ చెప్తా. స్టోరీలు చెప్పుట్లా నేను ఫస్ట్. ఇగో ఇది మన కాస్ట్ ఐరన్ అనమాట.
రుది రుది కడిగి కడిగి రీసెంట్గా దోశలు వేసిన ఆహా అద్భుత. మామూలుగా నాన్ స్టిక్ మీద వేసినప్పుడు వేసి ఇట్లా గీకినప్పుడు అది రాకపోతే ఇట్లా అన్నప్పుడు అంతా లోపలంతా గుబులుగులుగా ఉంటుంది. అయ్యో ఏం గీకుతున్నా ఏం వస్తుంది అంచుకొని. దీన్ని మాత్రం ఎంత గీకినా గోకినా అల్టిమేట్గా అనమాట, మనకేం ప్రాబ్లం రాదు దాని నుంచి. కాస్ట్ అప్పుడు వెనకటికి ఎప్పుడో మా ఆయన ఇప్పించి నన్ను చూపించిన కదా వీడియోలో కూడా. అడ్రస్లు అడిగింది నాకు తెలియదు అబ్బా. దాన్ని ఏదో లింకులు పెట్టమన్నా కొన్న అడ్రస్ ఏదో పెట్టినట్టున్నారు, లింక్ పోయి చూసుకొని కొనుక్కోండి. కానీ ఈరోజు దీని మీద చేద్దామని డిసైడ్ అయ్యి చూపిస్తున్నాను అనమాట. ముందుగా పెనం పెట్టవలేను, స్టవ్ ముట్టించి పెనం పెట్టవలేను, అంతే. ముచ్చట్లు ఏం లేవు. ఇది అవును, నిన్న మొన్న నిన్నే కదా స్టోరీ చెప్పినా కదా. ఎట్లుంది లవ్ స్టోరీ? బాగుందా? అది ఒక రోజుతోటి 2 రోజులతో అయిపోయేది కాదు. చాలా కష్టాలు పడ్డా ఆ లవ్ స్టోరీలో మా ఆయనతోటి, భరించలేకపోయినా. ఇప్పుడు ఆ కష్టాలన్నీ చెప్పుకునే నాకు ఎవరు దొరకలేరు. మా అమ్మోళ్ళకి చెప్పుకుందాం అనుకుంటేనేమో బాగైంది అంటారు, ఇంకెవరికి చెప్దామంటేనేమో బాగైంది, నువ్వే చేసుకున్నావు కదా, నువ్వే అనుభవించా అంటారు. ఇక మా అత్తోళ్ళకి చెప్దామంటేనేమో ఎంతైనా కొడుకు కదా, కొడుకుని సమర్థిస్తారు. అందుకే నా బాధ అన్నీ మీకే ఒళ్ళబోసుకుంటా. స్టోరీ పొడుగుంది. అవును, మీరు చెప్పండి అబ్బా, వారానికి ఒక ఎపిసోడ్ చేద్దామా? నా స్టోరీని 2 ఎపిసోడ్లు చేద్దామా? చెప్పండి. డైలీ సీరియల్ లాగా సాగదీసి ఏం చెప్పను, కానీ కట్టే కొట్టే తెచ్చే అని చెప్తా. కానీ అదే పెద్దగా ఉంది స్టోరీ. మీరేం డిసిషన్ అయితే కదా కరెక్ట్, రోజు చెప్పమని మాత్రం అడగకండి, సరేనా? అంతా ఇక ఏమనాలా, రోజు ఏం గుర్తు చేసుకుంటారు అవన్నీ, చాలా అయింది నాకు. సరేనా? మీరు చెప్పండి. వీక్లీ 2 టైమ్స్ చెప్పుకుందామా? మరీ కూర్చొని చెప్తే కూడా ముచ్చట్లు బోర్ రావు మీకు. వీక్లీ 2 టైమ్సా, వీక్లీ 1సా? మీరు డిసైడ్ చేసుకొని చెప్పుకోండి. మీ కామెంట్స్ రూపంలో ఏదైతే వస్తుందో దాంట్లో పర్సంటేజ్ తీసి ఎవరు ఎక్కువ ఎట్లా కావాలని అడుగుతున్నారు దాన్ని చూసి బట్టి. సో మీ కామెంట్స్ని ఏం చేస్తా అంటే సర్వే చేసినట్టు చేసి ఎవరి వైపు ఎక్కువ అంటే 2 రోజులు అన్నోళ్ళు 2 రోజులు, 1 రోజు అన్నోళ్ళు 1 రోజులు, దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఎపిసోడ్ తీద్దాం. ఏదో సోది చెప్పేదే ఎక్కువ వినేదే ఎక్కువ అంటే ఇక మళ్ళీ సర్వేలు పెడుతుంది మాకు అనుకోకండి. అంతే బా, మీకు కూడా సేమ్ స్టోరీలు కాకపోతే మీరు చెప్పనీకి రాదు, నాకు చెప్పనీకి బాగా వచ్చు, ముచ్చట్లు చెప్పనీకి. అందుకే నన్ను వింటారు మీరు. పెనం కాలినవా లేదు, ఇంత కాలిందని ముద్దుగా చెప్తున్నా మా వాళ్ళకి, కానీ ఇది కాలుతుంది, ఇది ఒకటే భయం నాకు. దీని మీద ఏం చేయాలంటే నెయ్యి వేయాలి. పన్నీర్కు నెయ్యికి సంబంధం ఏంటి అని అడగకండి. బాగా ఎక్స్పెరిమెంట్ చేసిన సూపర్ సక్సెస్ ఇది, కొన్ని 100 సార్లు చేసిన, అందుకే ధైర్యంగా చేసి చూపిస్తున్నా. నెయ్యి వేయవలెను, 4 వైపులా సమభాగములుగా రుద్దుకొనవలెను. దాని తర్వాత పన్నీర్ ముక్కలను ఇలా పెట్టవలెను. పన్నీర్ టిక్కా, చిల్లీ పన్నీరు, ఇక ఏమేమో పన్నీర్ 65 ఇట్లా రకరకాలుగా తింటారు కదా, ఇట్లా ఒకసారి తిని చూడండి. ఇక మీరు ఇంకా బాగాలేదని చెప్తే ఇక మళ్ళీ పన్నీర్ ముట్టని మీకు పన్నీర్ వంటలు చూపే ఏం చేస్తాం, అంత భయపడుతున్నా మీకు నేను. బాగా కాగినాక తిప్పుకోండి, ఇట్లా తిప్పేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చాగానే పక్కలే కాలలేవు, మధ్యలో కాలే. ఇక నాన్ స్టిక్ మీద బాగుంటుండే, కానీ బాగుంది. వావ్, సైడ్లో కొంచెం తక్కువగానే, మధ్యలో ఎక్కువగానే, అది సంగతి అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద ఈ టైంలో ఎంత సాఫ్ట్గా అవుతుంది అంటే అంత సాఫ్ట్గా అవుతుంది. ఇది మిరపపొడి అయిపోవచ్చింది మన రెసిపీ. ఓకే, సాల్ట్, ఇది మీ చాయిస్, దాన్ని తిట్టకుండా వేసుకోండి.
ఇది మీ చాయిస్. నన్ను తిట్టుకోకుండా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ నేను మాత్రం వేసుకొని తింటా. మీ కొరకు కాంప్రమైజ్ కానీ మీరు తిడుతున్నారని. దీని ఏం చేస్తా అంటే జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేస్తా. ఇదనమాట, కొంచెమే, ఎక్కువతో కాదు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అన్నీ తిప్పేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, వీలున్నంత వరకు సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ డన్. మనము అల్లం వెల్లుల్లి వేసే వరకు ఒక రేంజ్లు ఉందబ్బా. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు నాకు నచ్చుతుంది అల్లం వెల్లిపాయ. ఇట్లంట ఏం కావు అవి, ముక్కలు ఏం కావు నాకు తెలిసినంత వరకు. అంటే దీని మీద ఫస్ట్ టైం చేస్తున్నా. మామూలుగా అయితే నాన్ స్టిక్ మీద చేస్తుంటే ఎప్పుడు. ఫైన్, అయిపోయింది. ఇంకేం లేదు, చూడనికే తీసుకుపోయి తిందాం రండి. సర్వ్ చేసుకోవడమే, ఇంకేమీ లేదు. డైట్ చేసే వాళ్ళకి మంచి వెజ్ ప్రోటీన్ ఇది. హ్యాపీగా ఇట్లా చేసుకొని ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో అని చెప్పలేను కానీ ఆవు నెయ్యి బాగుంటుంది. ఆవు నెయ్యి చాలా మంచిది కాబట్టి చేసుకోండి, తినండి. బొజ్జ నిండిపోతుంది అబ్బా, ఆకలి కాదు ఏం కాదు, బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. వావ్, బాగా చేసిన శ్రీదేవి, శబాష్ శబాష్. అంటే ఐరన్, కాస్ట్ ఐరన్ మీద ఫస్ట్ టైం చేసినా కాబట్టి మెచ్చుకుంటున్నాబ్బా. మామూలుగా అయితే సూపర్ చేస్తాం. శ్రీదేవి వంటలు అంటే పారిపోతారా మీరు? పారిపోయినా సరే నేను పట్టి పట్టి చూపిస్తా. మధ్యలో ఇలా పెట్టి స్టైల్గా గార్నిష్ అనేది దీన్ని ఇది వండుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకేదో మిస్ అయిందే, తెస్తా. నాకు రాదబ్బా, ఏదో ఇంత వండుకొని గబగబా గిన్నెలో పెట్టుకొని తినుడు తప్ప ఈ అలంకరించుళ్ళు అట్లా లేవు. బాగుందా? సూపర్ ఉంటుంది. అల్టిమేట్ ఉంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పైన ఉప్పు కారం ఏదైతే వేస్తామో సరిపడా వేసుకోండి, తక్కువ తక్కువ వేసుకోకండి. ఫ్లేవర్ పోతుంది, టేస్ట్ పోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం మర్చిపోకండి, సరేనా? ఇంకా జర బాగా ఇట్లా పట్టిస్తాను నేను. మీరు చూడండి ఇట్టు ఇటు చల్లినా కానీ ఇంకా ముద్దు ఇట్లా పట్టించి అప్పుడు ఎంచుకొని తింటా. ఇదన్నమాట నా డిన్నర్ కహాని. డైటా పాడా, డైట్ చేసి తిట్టుంటానా? ఏం చేసినా ఆగింజ తగ్గను, అందుకే డైట్ ఈ సైజ్ ఇట్లా ఫిక్స్. ఏదో ఆశ పెద్దొడ్డానం వస్తుందని. ఇదన్నమాట విషయం. మళ్ళీ చెప్తున్నా, చేసుకొని తినండి, ఇట్లనే నెయ్యితోనే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా 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 ఇష్టపడతారు. ఉప్పు కారం బాగా దట్టిచ్చేయండి, సూపర్ ఉంటుంది ఇంకా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.